దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణను సాధించి ఇలాంటి ధర్నాలు చేసి బీజేపీకి కాంగ్రెస్ చేయాలని మన హైదరాబాద్ అందరికీ నా యొక్క నమస్కారం. కూర్చోవాలి నిశ్చయకుండా అందరూ ముందర కూర్చోవాలి స్టేజ్ ముందర. నిశ్చయిస్తున్నా జై తెలంగాణ, జై తెలంగాణ. రైతాంగం పట్ల వివక్ష చూపుతున్నటువంటి బీజేపీ ఈరోజు రైతు ధర్నాల భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రామారావు గారికి, ఎంపీపీ పాలెం రాజేంద్ర ప్రసాద్ గారు కన్యగా చేస్తూ ఇట్టే రాష్ట్రానికి మంచి పేరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు గారికి, నా తోటి పిఎస్సిఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరీ వెయ్యొద్దు అని చెప్పారు. అట్లాంటి నినాదాన్ని కూడా మన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఎంపీ గారు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మీరు కొనకపోతే మీతో చేత కాకపోతే మేము కొనిపిస్తాం, కేంద్రాన్ని ఒప్పిస్తాం, మెడలు వంచుతామన్నారు. ఈరోజు ఈ జగిత్యాల్ మండల్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, బండి సంజయ్ గారు మీరు మా మెడలు వంచుతారా? మీరు ఈ చౌరస్తాలకు వస్తే మీ మెడలు మేము వంచుతామా? వచ్చి ఒకసారి ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నించడమే కాదు, మీ యొక్క కార్యకర్తల్ని కానీ నాయకులను కానీ ఈ వడ్లు కొనకపోతే ప్రతి గ్రామంలో మేము అందరం నిలదీయడానికి కూడా వెనకాడం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే వరి ధాన్యాన్ని మన రాష్ట్రంలో కొనుగోలు చేసే విషయంలో ఏదైతే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఏదైతే ఈరోజు నిరసన కార్యక్రమం పిలుపునిచ్చిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే రైతులకు చేస్తున్న ప్రభుత్వం నిజంగా ఏ రాష్ట్రాల్లో కూడా చేయనటువంటి పెద్ద కార్యక్రమాలు మరి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈనాడైతే వరి వేసుకోండి, ఇలా మేమే ఉంటాం, మీరు వేయండి అన్న నాయకులు ఈరోజు కల్పించారు.
పరిస్థితులు లేవు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిందో వారి పరిస్థితికి ఇట్లుంది, మన రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఏదైతే తల్లిపల్లి మాటలు చెప్తున్నటువంటి సెంట్రల్ ప్రభుత్వం వారు చేస్తుంది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి వారి మాటలు ఎప్పుడు కూడా నమ్మద్దు అని వారు చెప్పినట్టుగానే ఈరోజు నిజంగా అదే జరగబోతుంది. పెద్దలు వారు చెప్పినట్టుగా ఈరోజు రైతులు నిజంగానే ఒక కేసీఆర్ గౌరవం మీద వారు చెప్తున్నటువంటి మాట నమ్మకం మీద మరి ఏదో కొంతమంది అరకల పంటలు కావాలి, ఈత పంటలు కూడా కొంత మళ్ళిన మాట వాస్తవం. మరి ఇప్పుడు ఏదైతే అప్పుడు పండుగని మీరు వేయండి మేము కొంటామన్న నాయకులు ఈనాడు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఏం మాట్లాడారు, వారి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు, ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి మన రాష్ట్ర రైతాంగం విషయంలో వీరు అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని మనమంతా చెప్తలేరు. నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ రోజు ధర్మపురి అరవింద్ గారు ధైర్యంగా ఒక ఇద్దరు నలుగురు వెంటేసుకొని ఒక్క తిరిగే పరిస్థితి ఉందా? లేదు. మన దగ్గరికి కూడా రేపు ఏ రోజు వచ్చినా తప్పనిసరిగా అడ్డగించుదాం. వారిని కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేసి వారు ఎంపీ అయినందుకు మన జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ఏ రోజు అడుగు పెట్టినా కానీ అడ్డుకొని తీరుగా అందరం కలిసి అడ్డుకొని తీరి వారు మళ్ళొకసారి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయొద్దు, అబద్ధపు మాటలు చెప్పొద్దు. వారికి ఆ విధంగా కనువిప్పు కలిగే విధంగా మనమంతా మనకు సామెత ఉన్నది, పెట్టాడ అరక తినదట. అటు పెట్టాడు, మనం చేస్తేనేమో ఎందుకు చేసిరు నేను కూడా అంటాడు. మరి దీనికి సొల్యూషన్ ఏందో చెప్పినా బాబు అంటే అది చేత కాదు. మరి ఈ వడ్లను ఏం చేయాలి, మరి దానికి పరిష్కారం ఏంటి? మా దగ్గర ఎండాకాలంలో వచ్చేటువంటి టెంపరేచర్ మరి పంజాబ్లో కానీ వేరే చోట ఉండదు. మన దగ్గర మనం నాటేసేది జనవరి మధ్యలో నుంచి సంక్రాంతి పోయినాక చాలా అవుతాయి. ఫిబ్రవరిలో పూర్తిగా అయిపోయి మే వరకు కోతలకు వస్తుంది. మరి ఈ యొక్క వేడికి మన దగ్గర పండేటువంటి వడ్లు ఖచ్చితంగా ఒక క్వింటల్కు 50 కిలోలు నూనె అవుతుంది, 50 కిలోల బియ్యం అవుతాయి. మరి కేంద్ర ప్రభుత్వం FCIకి ఇచ్చేటువంటి ఏదైతే బియ్యం ఉన్నాయో అవి 68 కేజీలు లెక్క కడుతున్నారు. మరి మిగిలినటువంటి 18 కిలోలను ఎవరు ఇవ్వాలి? ఈ లోటును ఎవరు భర్తీ చేయాలి? ఢిల్లీ పోతాం, ఢిల్లీలో కూడా కూర్చుంటాం. బిడ్డ నీ మెడలు వంచడానికి వస్తున్నాం, ట్రైన్ బుక్ చేసుకుంటాం మొత్తం. మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వంకు తెలంగాణ దివ్యంలో రుచి చూపిస్తాం. జై తెలంగాణ. ఈ సంవత్సరాల కింద మనం ఒక్కసారి ఆలోచన వేసుకుంటే తెలంగాణ రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రైతులు భారతదేశంలోనే ఒక ఆర్థికంగా నిలుపుకున్న రైతుగా తయారయ్యాలి, తెలంగాణ రైతు రాజుగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు వచ్చి మరి రైతాంగాన్ని కావాల్సినటువంటి విద్యుత్తును నివేదనలు గమనించే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత మరి దేశంలో పంజాబ్ తర్వాత ఎక్కువ రైతాంగాన్ని పండించే రాష్ట్రంగా ఈ తెలంగాణ రూపొందిన తర్వాత మోడీ గారు కన్నడ చేసింది. ఈ తెలంగాణ రైతులు మొత్తంలో మరి తెలంగాణ రైతుల పక్షాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారో ఈ రైతాంగం యొక్క నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. రైతులను బలహీనం చేస్తే కేసీఆర్ బలహీన అవుతారు, తెలంగాణ బలహీన అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రైతులు పండించినటువంటి పంటలను కొనవచ్చనటువంటి ఒక కుట్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. మరి మీరందరూ మేమే తెలంగాణకు అన్ని చేసుకుంటూ వస్తున్నాం, తెలంగాణకు మేమే ప్రతి దాంట్లో ఇంత మేము చేసుకుంటూ డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు కదా. మరి ఇన్ని చేసినాక మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న, మరి ఈ రైతులకు ఎందుకు మీరు వరిధాన్యం కొనరు? ఈ వరిధాన్యం వల్ల మీకు ఏమవుతుంది? వరిధాన్యం కూడా కొనండి, ఆ పేరు కూడా తెచ్చుకోండి, మాకు కూడా మంచిదే కదా, తెలంగాణ రైతులు బాగుపడతారు కదా. మరి ఆ రైతులను కొనలేకుండా మరి మేము కొంటామంటేనేమో మనం కొనియారు, మీరు కొన్న ధాన్యాన్ని అక్కడ ఢిల్లీలో తీసుకుపోయి మాకు ఇది చేయలేరు, మా దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు, మాకు ఇచ్చే ట్యాక్స్లు మాకు ఇవ్వరు. వేరే రాష్ట్రాలకేమో అధిక ట్యాక్స్ల రూపకంలో వాళ్ళకు మా పైసలు తెలంగాణ పైసలు తీసుకుపోయి వాళ్ళ దాంట్లో
వేలకు వేయాలి డెవలప్మెంట్ కోసం చేస్తారు మీ గుజరాత్కి దానికి కూడా. మరి మా తెలంగాణ పైసలు మాకు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు ఇచ్చి వాళ్ళే డెవలప్మెంట్ చేయడం ఏంటి? దయచేసి నిజంగా కూడా మన రైతన్నలే కావచ్చు సోదరులు అందరూ కూడా గమనించండి. మనము ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం రైతుల ఎదుగుదల కోసం చేస్తున్నాము. ఈ రైతులు బాగుపడాలని చేస్తున్నాము. ఈ కల్లిబొల్లి మాటలు చెప్పే బీజేపీ నాయకులు ఎవరిని కూడా దయచేసి నమ్మకండి. దయచేసి నిజంగా కూడా మీరు అందరూ గమనించండి. మన దేశ ప్రభుత్వం మన ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తామన్నది మన రైతన్నలకే కావచ్చు సామాన్య బడుగు బలహీన వర్గాలకు కూడా ఎనలేని కృషి చేస్తామన్నది. మరి ఈ కృషిలో మనమందరం కూడా భాగస్వాములు కావాలి. మరి మనం నిజంగా ఇప్పుడు సోదరుడు రాజు అన్నట్టు నిజంగా కూడా మన ఎక్కడ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు తగ్గేదే లేదు. నిజంగా కూడా తలవంచాలి. మరి సంజయ్ గారు మాకు అవకాశం ఇస్తారు. మేమందరం కూడా మీతో పాటు ఆ రేడియోలో దేశాల్లో రమ్మంటున్నాం. మేము కూడా వస్తాము. మేమందరం కూడా ఢిల్లీలో మన సత్తా ఏమో కూడా జగిత్యాల సత్తా కూడా చూపించాలి. మాకు కూడా గురువుతున్నాము. మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ రాజు వేసుకున్న ప్రభుత్వం, రాజు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో తీసుకున్న అభివృద్ధిలో తీసుకున్న దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం లేదంటే తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా అన్ని రంగాలలో అన్ని కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న చిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు రైతుల కోసం సకల సౌకర్యాలు కల్పించి కలిసి అయ్యా మా తెలంగాణ పండించిన ప్రతి గింజను కూడా మీరు ఉనాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే మేము కొనము ఇప్పుడు యాసంగిలో వచ్చే వాటిలో బియ్యంలో మొత్తం కూడా బియ్యంలో 100% అధికంగా ఉంటుందని ఒక వ్యాపారి లాగా మాట్లాడడం అనేది అది శోచనీయమని తెలియజేస్తూ ఉంటాం. మీరు మీ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని చెప్పేసి మన ప్రజాప్రతినిధుల ముందట తెలంగాణ రైతులను అవమానపరిచింది ఈరోజు బీజేపీలో ఉన్న మంత్రులు. అదే భారత ఆహార భద్రతా చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి చెప్తా ఉంది ఆకలితో ఎన్ని దేశాలు అనుమతిస్తున్నాయి, ఎన్ని కోట్ల మంది అనుమతిస్తున్నాయి. ఆ యొక్క ఎఫ్టీఏ ద్వారా మీరు ప్రతి రాష్ట్రంలో ఉన్న పంటను మొత్తం కొని ఎక్కడైతే ఆకలి చాలు ఆకలి కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది కేంద్రం తీసుకొని ఆ యొక్క వ్యవస్థ ద్వారా ఆకలితో ఉన్న వారికి సమానంగా పంచే ఆ యొక్క అధికారం కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈరోజు వాటిలో ఎక్కువైపోయినాయి, విలువ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. విలువ ఎక్కువ భారతీయ వాళ్ళ దగ్గర ఎఫ్సీఐ గోదాములు దాదాపు 2015 19 ఉన్నప్పుడు 20 లక్షల మెట్రిక్ టన్నుల విలువ సంబంధం ఉన్న గోదాములే ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకు రెట్టింపు గోదాములు కట్టుకున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారథ్యంలో. 21 అంశాలు ఎప్పుడు గతంలో యాసంగి వర్షాకాలంలో ధాన్యం కొనాలంటే మీరు యాసంగి ధాన్యాన్ని తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని మేము ఇవ్వమని చెప్పేసి ఒక అంగీకార పత్రాన్ని రాసుకుంటేనే ఇస్తేనే మేము వర్షాకాలం ధాన్యాన్ని కొంటామని చెప్పేసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా మన రైతన్న కోసం ఉద్యమం చేయాల్సింది, పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా రైతన్న కోసం కొట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ తల్లి ఏ విధంగా అందరూ సమానంగా చేస్తున్నారు ఆ విధంగా చూడాలి. సాహిత్య ప్రేమ తెలంగాణపై చూపెడతా ఉంది. మనం ఏ రంగంలో చూసుకున్నా కూడా తెలంగాణ చిన్న చూపిస్తా ఉంది. మేమందరం కూడా రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా నిరంతర కార్యక్రమంగా రైతులుగా రైతు బిడ్డలుగా ఈరోజు కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. వాటిలో ఉండేదాకా ఉద్యమిస్తాం, వాటిలో ఉండేదాకా అందరూ కూడా విజయం చేస్తామని తెలియజేస్తూ జగిత్యాల మండల కేంద్రంగా ఈ రోజు జరుగుతున్న సభలో నన్ను ఆహ్వానించిన సభాధ్యక్షులు బాలముకుంద గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి ఎన్నటి ఎండలో పార్టీ పిలుపు మేరకు మండలం ప్రతి గ్రామం నుంచి ప్రధానమని అన్ని వర్గాల నుంచి వచ్చిన
చెప్తూ మరి ఈనాడు విధిలేని పరిస్థితుల్లో ఈ ధర తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇటు పట్టణాలు కావచ్చు అటు పల్లెలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి చేసుకోవడానికే సమయం లేని పరిస్థితి. మరి రైతుల పక్షపాతిగా ఉన్న మన ముఖ్యమంత్రి గారు మన జగిత్యాల జిల్లా వరకు వస్తే ఒకనాడు 1,00,000 ఎకరాలలో వరి పండేది. ఎందుకంటే మన నోటి నుంచి కూడా కెనాల్ ప్రాంతం, ఆయకట్టు ప్రాంతం, పొగాడు ఏరియా ప్రాంతం ఈ రోజు 2,08,000 ఎకరాలలో వరి సాగు చేసింది ఎండాకాలం. అది కూడా మరి కొనే పరిస్థితి లేదు. రైతన్నలారా మరి చూడండి, మీ ఇష్టం, వీలైతే పంట మార్పిడి చేసుకోండి అని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ మరి మన ముఖ్యమంత్రి గారు నియమించారు. నియమించిందయా అంటే ఏ నాడు తెలంగాణ రాకముందు ఏ నాడు కూడా 1,00,000 ఎకరాలలో పంట దాటలేదు. తెలంగాణ మొత్తం చూస్తే 24-25 లక్షల ఎకరాలలో కలుపుతూ 2 పంటలు పండేది. మరి ఈనాడు తెలంగాణలో 1,40,00,000 ఎకరాల పంటలు పరిస్థితి వచ్చింది. వరిదానమే 2 పంటలు కలిపి 70 లక్షల ఎకరాలలో. ఇంతటి తెలంగాణలోని మన జగిత్యాల లాంటి ప్రాంతాల్లో జిల్లా కేంద్రంలో గత సంవత్సరం 2,95,000 ఎకరాలలో వరిధాన్యం పండించాం. సో ఈ సంవత్సరం 2,08,000 ఎకరాలలో వరిధాన్యం పండించాం. ఒక జగిత్యాల నియోజకవర్గంలో 42,00,000 ఎకరాలలో వరి పండించాం. మరి పండించిన సందర్భంలో ఎవరైతే కొనాల్సిన బాధ్యత ఉందో, ఎవరైతే ఆ ధాన్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఉందో, ఎవరైతే మద్దతు ధర 1960 అని చెప్పి ప్రకటించిన బాధ్యత ప్రభుత్వం ఉందో, ఎవరైతే రైతన్నల ఆదాయాన్ని 20-22 వరకు అంటే ఈ సంవత్సరం వరకు డబల్ చేస్తున్న ప్రభుత్వం ఉందో వారి అలా చేసిన ఆదాయాన్ని డబల్ చేస్తామన్నారు. డబల్ కాదు కదా, డీజిల్ ధర పెంచి, ఎరువుల ధర పెంచి, మట్టు కొనమని చెప్పి గోదాములు కట్టగా రైతులు నడిమీద పెట్టారు. నడిచి వేసిన పరిస్థితి చేశారు. బండి సంజయ్ గారి ఎంట్రీ ఎవరైనా చెప్పింది కొనమని ముఖ్యమంత్రి గారు మాటలు అవ్వకూడదు. నేను కొంటాం కేంద్రంతో కనిపిస్తాం, ముఖ్యమంత్రి కొనకపోతే ఏంటని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు. పాప అరవింద్ చూసి బండి సంజయ్ అవతలంటే సపోర్ట్ కొడుతుంది. ఇక నేను కూడా అవతలాడతాను, కిషన్ రెడ్డి కూడా అవతలాడు. మనం దయచేసి యూత్కి చెప్తున్నా, అవసరాలు అడగడానికి సపోర్ట్ కొట్టడం కాదు. ఇవాళ యువతను గత 8 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రైవేట్ కాలంగా కట్టి చదివిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశంలో లేని ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్ లో కూడా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మరి యువకుల ద్వారా ఆలోచించుని. అబద్ధాలు ఆడగానే సపోర్ట్ కొట్టుడు కాదు, హీరో కొట్టుడు కాదు. ప్రైవేట్ అబద్ధాలు ఆడితే సపోర్ట్ చేయవచ్చు కానీ బండి సంజయ్ మొదలెట్టి, ఇక బండి సంజయ్ అబద్ధాలు ఆడితే సపోర్ట్ చేయవచ్చు కానీ కిషన్ రెడ్డి గారు మొదలెట్టి. మరి ఆయన పీయూష్ గారు ఆఖరికి ఏమన్నారు, పార్లమెంట్ సాక్షిగా అర్థమైన వాళ్ళకి చెప్పొద్దుగా అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పాలి అన్నాడు. ఆయన అర్థమైన వరకే ఈ మంత్రులు లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇవి అర్థం కాని వాళ్ళు బండి సంజయ్ కిషన్ రెడ్డి. అర్థం కాకరా అబద్ధాలు ఆడాలన్నా అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది ఏది నిర్ణయించుకున్నా ఇవాళ మీడియా ద్వారా ఇవాళ రైతుల పక్షాన జగిత్యాల నియోజకవర్గ రైతుల పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. కొంటా ఉన్నాం కొను పెద్ద ఇంకో ముచ్చట్లేదు, కొంటామని చెప్పారు. మీ మాటలన్నీ ఇవాళ మా రైతున్నారు 2,08,000 ఎకరాలలో జగిత్యాల జిల్లాలో వరిధాన్యం వేశారు. జగిత్యాల నియోజకవర్గంలో 42,000 ఎకరాలలో వరి పంట పండిస్తున్నారు. నువ్వు కొంటా అన్నావు కొను, కేంద్రాలు ఏర్పాటు చేయవు, మద్దతు ఇవ్వు, బియ్యం తీసుకోపో. ఇది మా డిమాండ్ అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అబద్ధాలు ఆడి గెలిచిన
చేస్తూ మరి తీర్మానం చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.